ఉద్యోగులకు 2 డిఏలు, ఒకటి వెంటనే, మరొకటి 6 నెలల్లో చెల్లింపు. ఎన్ని డిఏలు రావాలి తెలుసా ఉద్యోగులకి? 5 డిఏలు రావాలి. 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. కేబినెట్ మీటింగ్ లో సుదీర్ఘంగా చర్చించి కనీసం ఇప్పుడు వెంటనే 2 అమలు చేస్తామని చెప్పిండ్రు. ఒకటేమో ఇప్పుడు అమలు చేస్తారట, మరి ఇంకొకటి 6 నెలల తర్వాత. ఉద్యోగులకి వరాలు అని చెప్పి మళ్ళా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. 5 రావాల డిఏలు, 2 ఇస్తామని చెప్పిండ్రు, 1 ఇచ్చిండ్రు, 1 6 నెలల తర్వాత అంటున్నారు. అంటే మళ్ళీ కొత్త సంవత్సరం 2026 రావాలి, అంతే కదా. ఎంప్లాయీస్ ఆరోగ్య భద్రతకు సిఎస్ అధ్యక్షతన ట్రస్టు, ఉద్యోగుల బకాయిలు ఇకపై ప్రతి నెల 700 కోట్ల చెల్లింపు, ఎన్నికల టైంలో బదిలీ అయిన ఆఫీసర్ల పాత స్థానాలకు అంగన్వాడీల రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2 లక్షలకు పెంపు, 3 కారిడార్లలో 19,579 కోట్లలో మెట్రో విస్తరణ, హ్యామ్ విధానంలో 33,000 కోట్లతో 13,137 కిలోమీటర్ల మేర రోడ్లు, వివిధ జిల్లాల్లో టీజీఐఏసీకి ప్రభుత్వ భూముల బదిలీ, కొత్తగూడెంలోని ఎర్త్ సైన్సెస్ వర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు, వెల్లడించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి పొన్నం, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన 5 గంటల పాటు సుదీర్ఘమైనటువంటి సమావేశం నడిచిందట. ఎన్ని గంటలు? 5 గంటలు నడిచినది. నిన్న రైతు భరోసా గురించి రాలే. రైతు భరోసా గురించి ప్రధానంగా మాట్లాడతారేమనుకుంటే రాలేదు, మాట్లాడలేదు. మహిళలకి 2,500 మహాలక్ష్మి స్కీమ్, అదేమన్నా ఇస్తారా అని చెప్పేసానంటే అది లేదు. కనీసం తులం బంగారం ఇవ్వకపోయినా కానీ ఓ 10,000 20,000 ఏమైనా పెంచుతారా కళ్యాణ లక్ష్మి మీద అని చెప్పేసి అట్లా కూడా ఊహాగానాలు వచ్చినాయి. దాని మీద కూడా ఎలాంటి ముచ్చట లేదు. పెన్షన్లు ఏమైనా పెంచుతారా? ఆసరా పెన్షన్లు అప్పుడు 2,000 వస్తున్నాయి కదా, 4,000 ఇస్తామని చెప్పారు కదా, వీటి మీద ఏమన్నా ఈసారి 5 గంటల పాటు సుదీర్ఘంగా జరిగింది కదా సమావేశం, ఈ సమావేశంలో ఏమన్నా మాట్లాడతారా అనుకుంటే ఈ సమావేశంలో కూడా లేకపోయా. 5 గంటలు కూర్చొని ఏం లాభం? ఎవరికి ఉన్నదండి లాభం? సామాన్య ప్రజలకి ఏమైనా లాభం ఉన్నదా? ఇక అట్లా 5 డిఏలు ఇవ్వాల్సిన కాడ ఉద్యోగస్తులకి 2 డిఏలు, అవి కూడా 6 నెలల తర్వాత 1 డిఏ. మహిళా సంఘాలకు ప్రమాద బీమా ఉంది. ఇక మెట్రో విస్తరణ మనం చూసినట్లే ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగులకి మరొకసారి నిరాశే ఎదురైందని చెప్పొచ్చు. మరోసారి నిరాశ ఎదురైందని చెప్పొచ్చు. ఇప్పటి నుంచి అయినా 2 ఇస్తాం, మళ్ళీ 6 నెలల తర్వాత ఇంకొక 2 ఇస్తామని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే బాగుండేది అని చెప్పి ఉద్యోగ సంఘాలు కూడా కొద్దిగా మాట్లాడుతూ ఉన్నాయి. ఏదేమైనా కానీ నిన్న జరిగినటువంటి సుదీర్ఘమైనటువంటి క్యాబినెట్ మీటింగ్ లో పెద్దగా అయితే ఏం లేవు. ప్రజలు, పేద మధ్యతరగతి ప్రజలు వేటి కోసమైతే అరే వస్తుందేమో అనౌన్స్మెంట్ అని చెప్పి ఎదురు చూసిండ్రు, ఎక్కడా కూడా ఆశాజనకంగా నిన్న క్యాబినెట్ మీటింగ్ లో లేనే లేదు.